పోలీస్ వర్గం ఈ ఏడాది శుక్రవారమా శనివారమా? పోలి పాడ్యమి పూజా విధానం పురాణగాథ. ప్రసాద్ భరద్వాజ. కార్తీక మాసం కార్తీక నవంబరు 20 అమావాస్యతో ముగుస్తుంది. ఆ మరుసటి రోజు నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. అయితే మొదటి రోజు వచ్చే పాడ్యమిని పోలి పాడ్యమి అంటారు. ఈ రోజునే పోలీస్ వర్గం అని ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఏడాది పోలీస్ వర్గం ఎప్పుడు? పోలీస్ వర్గం శుక్రవారమా శనివారమా? సాధారణంగా కార్తీక మాసం అమావాస్య తర్వాత మార్గశిర పాడ్యమి రోజుని పోలి పాడ్యమి అంటారు. ఈ రోజే దీపాలు విడిచిపెట్టి కార్తీక వ్రతాన్ని ముగిస్తారు. అయితే పోలీస్ వర్గం ఈ ఏడాది శుక్రవారం వచ్చింది. శుక్రవారం రోజు అమ్మవారిని ఇంటి నుంచి పంపించకూడదని, అందుకే ఈ ఏడాది కార్తీక వ్రతం ముగింపు శుక్రవారం కాకుండా శనివారం అనుసరించాలంటున్నారు. సాధారణంగా పోలి పాడ్యమి శుక్రవారం వచ్చినప్పుడు ఆ రోజు పోలమ్మను స్వర్గానికి పంపించరు. బదులుగా శనివారం చేస్తారు. శుక్రవారం లక్ష్మీదేవి రోజు. పోలమ్మను లక్ష్మీదేవిగా భావిస్తారు. అందుకే పోలమ్మను స్వర్గానికి శనివారం పంపించాలని చెబుతారు కొందరు పండితులు. ఈ విషయంపై స్థానికంగా మీరు విశ్వసించే పండితులు చెప్పిన విధానం, ఇంటి పెద్దల సలహాలు అనుసరించడం మంచిది. కార్తీక మాసంలో నియమాలు పాటించి నిత్యం స్నానం, దీపం నియమాలు పాటించినవారు పోలీస్ వర్గం రోజు వేకువజామునే దీపాలు నీటిలో వదలడంతో వ్రతం పూర్తయిందని భావిస్తారు. నెల రోజులు కార్తీక మాస నియమాలు అనుసరించిన వారికి పోలీస్ వర్గం ముగింపు రోజు అయితే, నెల రోజులు నియమాలు పాటించని వారు ఆ కార్తీక వ్రత ఫలితాన్ని పొందేందుకు పోలీస్ వర్గం రోజు దీపాలు నదిలో విడిచిపెడతారు. కార్తీక మాస దీపాలకు వీడ్కోలు పలికే అద్భుతమైన పండుగ ఇది. నెల రోజులు భక్తి శ్రద్ధలతో స్నానాలు చేసి దీపాలు వెలిగించిన మహిళలకు ఈ పండుగ ఎంతో ప్రత్యేకమైనది. ఈ రోజున చేసే ఆరాధన, దాన ధర్మాలు అక్షయ పుణ్యాన్ని ప్రసాదిస్తాయని నమ్మకం. కార్తీక మాసంలో దీపారాధన చేసిన స్త్రీలు ఈ రోజున నెల రోజుల పాటు వారు ఆచరించిన వ్రతాన్ని సమాప్తి చేసి ఆ దీపాలను సాగనంపుతారు. ఈ పండుగను ఆచరించడానికి ఉత్తమ సమయం సూర్యోదయం కంటే ముందు, అనగా బ్రహ్మ ముహూర్తంలో సుమారు తెల్లవారుజామున 4:30 నుండి 5:30 వరకు నదీ స్నానం చేసి లేదా ఇంటి వద్దనే తలస్నానం చేసి శుచిగా పూజను ప్రారంభించాలి. ఉదయం త్వరగా పూజ పూర్తి చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. పూజా విధానం. పూజా విధానం విషయానికి వస్తే, పోలీస్ వర్గం రోజున మహిళలు కొత్త మట్టి కుండను తీసుకుని దానిపై వరి పిండితో లేదా గోధుమ పిండితో పోలి ఆకారాన్ని తయారు చేసి ఉంచుతారు. ఈ పిండి పోలిని ఆభరణాలు మరియు కుంకుమ, పసుపుతో అలంకరిస్తారు. నెల రోజులు కార్తీకంలో దీపం వెలిగించినందుకు గుర్తుగా ఈ రోజు 30 ఒత్తులను, కొన్ని ప్రాంతాలలో 31 లేదా 360 ఒత్తులను తయారు చేసి వాటిని ఒక పళ్ళెంలో ఉంచి నెయ్యితో వెలిగిస్తారు. 30 ఒత్తుల దీపం లేదా 5, 7, 11 ఒత్తులు వెలిగించి పోలి బొమ్మలకు, తులసికి, దేవుడికి చూపించాలి. సాయంత్రం నది లేదా చెరువు లేదా కాలవలో దీపాలు విడిచిపెట్టి పోలమ్మ స్వర్గానికి వెళ్ళు అని చెప్పి వ్రతం ముగించాలి. ఇంటికి వచ్చి మళ్లీ తులసి దగ్గర దీపం పెట్టి నైవేద్యం, పొంగిన బియ్యం, పాలు, బెల్లం సమర్పించాలి. వెలిగించిన ఈ దీపాలతో సహా పోలికి పండ్లు, నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజ చేస్తారు. ఆ తర్వాత ఈ వెలిగించిన దీపాలు మరియు పోలి ఆకారాన్ని ఒక నది లేదా చెరువు వద్దకు తీసుకెళ్లి ఆ దీపాలను మరియు పోలిని నీటిలో నిమజ్జనం, సాగనంపడం చేస్తారు. ఇలా చేయడం వలన తమ కుటుంబంలో దారిద్ర్యం తొలగి సుఖ సంతోషాలు, ఐశ్వర్యం లభిస్తాయని మరియు చేసిన వ్రత ఫలం పూర్తిగా సిద్ధిస్తుందని ప్రగాఢ విశ్వాసం. పోలిని స్వర్గానికి పంపుతున్నామని నమ్ముతూ ఈ పూజను ఆచరిస్తారు. ఇంతకీ పోలీస్ వర్గం అని ఎందుకంటారు? దీని వెనుకున్న పురాణ కథేంటి? ఈ రోజు ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పోలి పాడ్యమి కథ. పూర్వకాలంలో ఓ గ్రామంలో ఉమ్మడి కుటుంబంలో 5 కోడలుండేవారు. వారిలో చిన్న కోడలి పేరు పోలి. ఆమెకు దైవభక్తి చాలా ఎక్కువ. కానీ ఆ భక్తే ఆమెకు శాపంగా మారింది. ఆ భక్తి చూసి అత్త ఓర్వలేకపోయింది. అందుకే నలుగురు కోడళ్లను ప్రేమగా చూసేది, కానీ పోలిని బాధలు పెట్టేది.
పూజలు చేయనిచ్చేది కాదు. కార్తీక మాసం రావడంతో నలుగురు కోడళ్లను తీసుకుని నిత్యం నదీ స్నానానికి వెళ్లి అక్కడ దీపాలు వెలిగించేది. చిన్న కోడలు నదికి రాకుండా ఇంట్లో పనులన్నీ చేయించేది. అయితే నిరాశ చెందని పోలి అత్త నలుగురు తోడికోడలు వెళ్లిపోయిన వెంటనే స్నానమాచరించి ఇంటి దగ్గరే తులసి మొక్క దగ్గర దీపం వెలిగించేది. ఇంటి పెరట్లో ఉన్న పత్తిని తీసి ఒత్తి చేసి వెన్న రాసి దీపం వెలిగించేది. ఆ దీపం ఎవరికంటా పడకుండా బుట్ట బోర్లించేది. నెల రోజులు క్రమం తప్పకుండా దీపం వెలిగించింది పోలి. ఆఖరి రోజైన మార్గశిర పాడ్యమి రోజు కూడా అంతా నదికి వెళ్లారు. వారు తిరిగి వచ్చేసరికి ఇంటి దగ్గర కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. ఆ రోజు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా దీపం వెలిగించి కార్తీక దామోదరుడిని ప్రార్థించింది పోలి. వెంటనే స్వర్గం నుంచి దిగి వచ్చిన దేవతలు పోలిని ప్రాణాలతోనే స్వర్గానికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇది చూసి ఆశ్చర్యపోయిన అత్త నలుగురు తోడికోడళ్లు ఇదేంటి, నెల రోజులు తాము భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే పోలిని తీసుకెళ్తున్నారని. అందుకు పోలి చేసిన పూజల గురించి చెప్పారు దేవదూతలు. తాము కూడా పోలితో పాటు స్వర్గానికి వెళ్లాలంటూ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పూజలు చేయడం కాదు, కల్మషం లేని భక్తితో పూజలు చేసినప్పుడే ఆ పూజలు ఫలిస్తాయని చెప్పారు దేవదూతలు. కార్తీక అమావాస్య మర్నాడు వచ్చే పోలి పాడ్యమి రోజు దేవుడి దగ్గర తులసి మొక్క దగ్గర దీపం వెలిగించుకుని ఈ కథ చెప్పుకుంటే ఆమెలా స్వర్గ ప్రాప్తి లభిస్తుందని కార్తీక పురాణంలో ఉంది. నెల రోజులు నియమాలు పాటించని వారు ఈ రోజు 30 వత్తులు వెలిగిస్తే నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం దక్కుతుందని నమ్మకం. ఈ రోజు దీపదానం ఆచరిస్తే మంచి జరుగుతుంది. పోలిస్వర్గం కథ పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకునే కథ. కార్తీక మాసంలో నిత్యం దీపారాధన, పూజలు చేయడం కాదు, కల్మషం లేకుండా భగవంతుడిని ఆరాధించినప్పుడే మీకు జరగాల్సిన మంచి జరుగుతుందన్నది ఈ కథలో ఆంతర్యం. జై గురుదేవ్. పోలి స్వర్గం, పోలి పాడ్యమి శుభాకాంక్షలు భక్తులందరికీ. ఈ వీడియోలో తెలియచేయబడిన విషయాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రసాద్ భరద్వాజ.